హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసాట్. ఇవాళ మనం సెప్టెంబర్ మంత్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్ గురించి చూద్దాం. అందులో మొదటిది వచ్చేసరికి మనకి సెప్టెంబర్ మొదటి వారంలో జాతీయ పోషకాహార వారం అని పిలుస్తాము. ఎందుకని అంటే మన భారతదేశంలో న్యూట్రిషన్ తక్కువగా ఉంది, దాన్ని పెంచాలి అన్నటువంటిది లక్ష్యం. 2030 నాటికి మన భారతదేశం అన్ని SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని చేరుకోవాలనుకుంది. మరి అందులో భాగంగా మన భారతదేశంలో మనం పేదరికాన్ని తగ్గించాలి, అలాగే పోషకాహారాన్ని పెంపొందించాలి అన్నటువంటి లక్ష్యంతో మనం ఈ జాతీయ పోషకాహార వారాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మొదటి వారంలో జరుపుకుంటాం. మరి ఇక్కడ చూడండి, సరైన పోషకాహారం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించటం కావచ్చు, అలాగే ఆరోగ్యకరమైనటువంటి ఆహార అలవాట్లు ఉండేలాగా, జీవన శైలి ఉండేలాగా దృష్టి పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జీవనశైలి వ్యాధులు అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. అంటే ఏంటి? లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కావచ్చు, బీపీ లాంటివి పెరగటం కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, ఇలాంటివన్నీ పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆహారం తీసుకుంటున్నాం, సరే పోషకాహారమా కాదా అన్నటువంటిది చూడాలి. పోషకాహారాన్ని అందించాలి అన్నట్టుగా ఫోర్టిఫైడ్ రైస్ కావచ్చు, అలానే మనకి ఈ యొక్క రేషన్ షాప్స్ ద్వారా న్యూట్రిషన్ అన్నటువంటిది అందించడం, ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్ని గవర్నమెంట్ చేపడుతుంది. అలాగే ఇదిగో పోషకాహార లోపం, అలాగే జీవనశైలి వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ నివారించడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేసి అవేర్నెస్ని కల్పించడం కోసం ఉద్దేశించబడినటువంటిది ఈ యొక్క నేషనల్ న్యూట్రిషన్ వీక్ అన్నటువంటిది. మరి నెక్స్ట్ మనం చూస్తే సెప్టెంబర్ 2వ తేదీ మనము ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా జరుపుకుంటాం. అంటే ఏంటి? కొబ్బరికాయలు అన్నటువంటిది ఇటు మన ఎకానమీకి, అలాగే ఇటు మన కల్చర్కి ఎంత ఇంపార్టెంట్ అన్నటువంటి తెలియజేయటం కోసం ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని మనం జరుపుకుంటాము. సో ఆసియా పసిఫిక్ కొబ్బరి సంఘం అన్నటువంటిది వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు? సెప్టెంబర్ 2. అందుకే ఆ వ్యవస్థాపక దినోత్సవాన్ని మనము ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కొబ్బరి కోకోఫెరా ఇండికా అని కూడా మనం పిలుస్తాం. అయితే ఈ ఏషియన్ అండ్ పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ అన్నటువంటిది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? జకార్తాలో ఉంది. మరి కొబ్బరికాయల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, వీటన్నింటినీ హైలైట్ చేస్తూ దీని గురించి అవేర్నెస్ని కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. సెప్టెంబర్ 3వ తేదీని మనం ఆకాశ హర్మ్యాల దినోత్సవంగా జరుపుకుంటాం. ఏమిటి ఆకాశ హర్మ్యాలు అంటే? స్కై స్క్రేపర్స్ అని కూడా పిలుస్తాం. సో ఎత్తైనటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం స్కై స్క్రేపర్స్ అంటాం. సో వీటిలో వాడేటటువంటి టెక్నాలజీ ఏంటి, పట్టణాల్లో ఆధునికీకరణ కావచ్చు, వీటన్నింటినీ ఈ రోజు అన్నటువంటిది హైలైట్ చేస్తుంది. మరి ఈ ఆకాశ హర్మ్యాల యొక్క పితామహుడు ఎవరు అంటే లూయిస్ హెచ్ సుల్లివన్. ఈయన నేమ్ అన్నటువంటిది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు పట్టణ శైలి అన్నటువంటిది ఎలా మారుతోంది అని తెలియజేయటంలో ఈ ఆకాశ హర్మ్యాల యొక్క పాత్రని హైలైట్ చేస్తుంది ఈ రోజు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం. మనందరికీ తెలుసు టీచర్స్ డే. ఎవరి బర్త్డే సందర్భంగా మనం ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈయన యొక్క జయంతి సందర్భంగా మనకి లైఫ్లో టీచర్స్ చాలా ఇంపార్టెంట్. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటాము. సో అలాంటి ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నటువంటి ఒక గురువు యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తూ మనము ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. ఇది మన భారతదేశానికి సంబంధించి. అదే ప్రపంచానికి సంబంధించి చూస్తే, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మళ్ళీ ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎప్పుడు అంటే అక్టోబర్ 5వ తేదీ అన్నమాట. అక్టోబర్ 5వ తేదీ. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ అదే సెప్టెంబర్ 5వ తేదీన ఇంకొక డే కూడా మనకి ఇంపార్టెంట్. అది అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం అన్నటువంటిది. సో చారిటీకి సంబంధించింది అనమాట. మన లైఫ్లో చారిటీ అన్నటువంటిది ఎంత ఇంపార్టెంట్ అని తెలియజేయటం కోసం ఈ రోజు అన్నటువంటిది ఉద్దేశించబడింది. సో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాతృత్వ ప్రయత్నాలు కానివ్వండి, అలాగే స్వచ్ఛంద సేవలు కానివ్వండి, వీటన్నింటిని ప్రోత్సహించటం కోసం ఈ రోజుని మనం జరుపుకుంటున్నాం. అలానే సెప్టెంబర్ 7 బ్రెజిలియన్ స్వాతంత్ర దినోత్సవం. మనకి 1822లో పోర్చుగల్ నుంచి బ్రెజిల్ అన్నటువంటిది సపరేట్ అయింది. సో ఆ రోజుని మనము బ్రెజిలియన్ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. బట్ బ్రెజిల్ అన్నటువంటిది మనం చూస్తే ఇటు నార్త్ అమెరికా ఖండంలో ఉన్నటువంటి అతిపెద్ద దేశం బ్రెజిల్. అంతేకాదు మనకి ప్రపంచవ్యాప్తంగా విస్తీర్ణానికి సంబంధించి చూసుకుంటే 5వ అతిపెద్ద దేశం బ్రెజిల్. అంతేకాదు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అన్నటువంటిది దాదాపు 60% పైగా ఈ యొక్క బ్రెజిల్లోనే ఉందన్నమాట. మిగతాది పెరు దేశంలో ఉంది, అర్జెంటీనా దేశంలో ఉంది, ఓకే. బట్ మేజర్ పార్ట్ వచ్చేసరికి ఈ యొక్క బ్రెజిల్ దేశంలోనే ఉంది.
నెక్స్ట్ చూడండి, సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం. సో లిటరసీని పెంపొందించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇల్లిటరేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అక్షరాస్యతని నేర్పించాలి, అక్షరాస్యత గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయాలన్నటువంటి లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి రోజు ఇది. మరి మన భారతదేశంలో అయితే ఉల్లాస్ అన్నటువంటి స్కీమ్ కావచ్చు, అంటే ఏంటి, ఇక్కడ పెద్దవాళ్ళకి కూడా వాళ్ళకి చదవటం రాయటం నేర్పించేటటువంటి వివిధ రకాల ప్రోగ్రామ్స్ చేపట్టడం, అలాగే చిన్నపిల్లల నుంచి కూడా మనం చూస్తే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లాంటివి తీసుకొచ్చి ఆ లిటరసీని మరింతగా పెంపొందించటం, రోట్ అండ్ లెర్నింగ్ నుంచి మనము ప్రాక్టికల్ లెర్నింగ్ అన్నటువంటిది నేర్చుకోవాలి అన్నటువంటి దానికి మూవ్ అవుతూ ఉండటం. సో వీటన్నింటి నేపథ్యంలో మనకి అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం అన్నటువంటిది ఇంపార్టెంట్. అలాగే మన భారతదేశానికి సంబంధించి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, అలాగే ఇప్పుడు చిన్నపిల్లలకి సర్వశిక్ష అభియాన్ అన్నటువంటిది కావచ్చు, అలాగే మిడ్ డే మీల్ స్కీమ్ అన్నటువంటిది అక్షరాస్యతను పెంపొందించేందుకు ఒక చిన్న ప్రయత్నం లాగా మనం చెప్పొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటిది ఈ దినోత్సవం. మరి నెక్స్ట్ చూడండి, ఆత్మహత్యలు అన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. పర్టికులర్లీ ఇప్పుడు ఏదైతే డిజిటల్ ఎరా అన్నటువంటిది పెరుగుతూ వస్తుందో, ఈ డిజిటల్ ఎరాలో ఏదైతే మనం మొబైల్స్ కానివ్వండి, అంటే డిజిటల్ ఉపయోగకరణాలు ఏవైతే ఉంటాయో వాటికి అడిక్ట్ అవ్వటం వల్ల చాలామంది సూసైడ్స్కి గురవుతూ ఉన్నారు. అది కాకుండా మెంటల్ స్ట్రెస్ అన్నటువంటిది పెరుగుతూ వస్తుంది, లైఫ్ స్టైల్ వల్ల కూడా మెంటల్ స్ట్రెస్ అన్నటువంటిది పెరుగుతుంది. ఆ టైంలో ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, వాటిని నివారించాలి అన్నట్టుగా. ఓన్లీ వీటి కోసమనే కాదండి, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. బట్ ఆత్మహత్యల్ని నివారించాలన్నటువంటిది మెయిన్ ఉద్దేశం. అందుకే సెప్టెంబర్ 10వ తేదీని ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. సో మెంటల్ హెల్త్ రిసోర్సెస్ని ప్రమోట్ చేయటం, వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ని అందించడం, ఇలాంటివన్నీ చేయటం ద్వారా ఆత్మహత్యల నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలన్నటువంటిది లక్ష్యం. మరి నెక్స్ట్ చూస్తే సెప్టెంబర్ 11వ తేదీ జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం. అంటే ఎవరైతే అడవుల్ని కాపాడుతూ వాళ్ళ యొక్క ప్రాణాలని కోల్పోయి ఉంటారో వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం జరుపుకునేటటువంటి రోజు ఇది. మరి పరిరక్షణ, అటవీ సంరక్షణ, వీటి ప్రయత్నాల్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ యొక్క జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాము. అలాగే సెప్టెంబర్ 14 హిందీ దివస్గా మనం జరుపుకుంటాం. అంటే హిందీ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయటానికి సంబంధించి 1949లో భారతదేశానికి అధికారిక భాషగా, అంటే అఫీషియల్ లాంగ్వేజ్గా హిందీని డిక్లేర్ చేయటం జరిగింది. మరి అలాంటి హిందీని ప్రమోట్ చేయటం కోసం ఒక సపరేట్ డేని నిర్వహిస్తున్నాం, అదే హిందీ దివస్ అన్నటువంటిది. ఎప్పుడు? సెప్టెంబర్ 14. మరి మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 అన్నటువంటిది ఈ యొక్క భారతదేశ అధికారిక భాషగా హిందీని గుర్తించటం జరిగింది. మనకి మొత్తం 22 అఫీషియల్ లాంగ్వేజ్ అన్నటువంటి ఉన్నాయి కదా, అందులో ఈ హిందీ అన్నటువంటిది కూడా ఒకటి. అంతేకాదు మనకి ఆర్టికల్ 351 మన భారత రాజ్యాంగంలోని 351వ అధికరణ ఏమని చెప్తుంది? హిందీని డెవలప్ చేయాలి అన్నట్టుగా చెప్తుంది, దానికి సంబంధించిన ఇనిషియేటివ్స్ తీసుకోండి అన్నట్టుగా చెప్తుంది అనమాట. సో సెప్టెంబర్ 14 హిందీ దివస్ అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే సెప్టెంబర్ 14ని మనం ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవంగా జరుపుకుంటాం. సెప్టెంబర్ 14 అని కాదు, ఈ ఇయర్ అయితే సెప్టెంబర్ 14 జనరల్గా సెకండ్ సాటర్డే అన్నటువంటి జరుపుకుంటాం అనమాట. అయితే ప్రథమ చికిత్స, ఫస్ట్ ఎయిడ్ అన్నటువంటిది అందించటం. జనరల్గా ఏదైనా ప్రమాదాలు ఇలా జరిగినప్పుడు గోల్డెన్ అవర్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది మనకి. గోల్డెన్ అవర్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు వితిన్ 1 అవర్ లోపల వాళ్ళకు గనక చికిత్స చేయగలిగితే వాళ్ళ ప్రాణాలని కాపాడేటటువంటి అవకాశం 90% వరకు ఉంటుంది అన్నట్టుగా. అందులో ప్రథమ చికిత్స అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఎయిడ్ చేయాలి అంటే కంపల్సరీగా నిపుణులే అక్కర్లేదు, ఎవరైనా చేయొచ్చు. కాబట్టి దాని మీద అవగాహన కల్పించడం, దాని మీద శిక్షణని అందించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ డే. ఇంజనీర్స్ డేగా మన భారతదేశంలో దీన్ని జరుపుకుంటాం. ఎందుకని? మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఈయన మన భారతదేశానికి చేసినటువంటి కృషి చాలా గొప్పది. ఈయనకి భారతరత్న అవార్డుని కూడా అందించడం జరిగింది. మరి ఈయన యొక్క పుట్టినరోజు వేడుకగా మనము సెప్టెంబర్ 15వ తేదీని ఇంజనీర్స్ డేగా జరుపుకుంటాం. మరి మన భారతదేశానికి సంబంధించి చాలా రకాల కట్టడాలని నిర్మించడం, డ్యామ్స్కి సంబంధించి కావచ్చు. సో ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక రేంజ్కి తీసుకెళ్లినటువంటి వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అందుకే ఆయన పుట్టినరోజుని మనం ఇంజనీర్స్ డేగా జరుపుకుంటాము.
నెక్స్ట్ చూడండి, అదే సెప్టెంబర్ 15వ తేదీనే మనము అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం డెమోక్రసీ డేగా కూడా జరుపుకుంటాం. సో మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం, అవునా? అంటే ఏంటి? పీపుల్ దగ్గరే పవర్ అన్నటువంటిది ఉంటుంది. ప్రజలే ఎన్నుకుంటారు వాళ్ళ యొక్క నాయకుల్ని, అవునా? అలాంటి ప్రజాస్వామ్య పాలన యొక్క విలువల్ని హైలైట్ చేసేందుకు గాను మనం సెప్టెంబర్ 15వ తేదీని ఈ యొక్క అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి పౌరుల భాగస్వామ్యం అన్నటువంటిది ఇంపార్టెంట్, అలాగే రాజకీయ స్వేచ్ఛ అన్నటువంటిది ఉండాలి. అంతేకాదు ఈ ప్రజాస్వామ్య దినోత్సవం నాడు ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ అన్నటువంటిది కూడా పాలిటిక్స్లో ఉండాలి అన్నటువంటిది కూడా ఇది హైలైట్ చేస్తుంది అనమాట. అలానే పాలిటిక్స్లోకి వచ్చేసరికి మనకి పారదర్శకత ఉండాలి, అలాగే మానవ హక్కుల్ని కాపాడేలాగా ఆ డెమోక్రసీ అన్నటువంటిది ఉండాలి అన్నటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసరికి సెప్టెంబర్ 16 ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటాం. ఓజోన్ O3 అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. సో ఈ ఓజోన్ లేయర్ అన్నటువంటిది ఎక్కడ ఉంటుంది? మన యొక్క వాతావరణంలో స్ట్రాటోస్ఫియర్ లేదా స్ట్రాటో ఆవరణం అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ స్ట్రాటో ఆవరణంలో ఉండేటటువంటి ఓజోన్ లేయర్ అన్నటువంటి దెబ్బతింటోంది. ఎందువల్ల? క్లోరోఫ్లోరో కార్బన్స్ కావచ్చు, ఇంకా కార్బన్ ఎమిషన్స్ ఏవైతే పెరుగుతూ ఉన్నాయో, ఇంటెన్సిఫై అవుతూ ఉన్నాయో, వాటి వల్ల ఓజోన్ లేయర్ దెబ్బతింటుంది. దాంతో ఓజోన్ లేయర్ దెబ్బతింటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి యూవీ రేస్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్గా మనకి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల వివిధ రకాల డిసీజెస్ లాంటివన్నీ కలుగుతూ ఉన్నాయన్నటువంటి ఉద్దేశంతో ఓజోన్ లేయర్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. దీనికోసమే మాంట్రియల్ ప్రోటోకాల్ అనేసి ఇలా వివిధ రకాల ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేయాలి, ఓజోన్ లేయర్ని పరిరక్షించాలి అన్నట్టుగా. మరి దానికోసమే దీని మీద అవేర్నెస్ని కలిగించడం కోసమే మనం ప్రపంచ ఓజోన్ దినోత్సవం అనేసి సెప్టెంబర్ 16వ తేదీని జరుపుకుంటూ ఉన్నాము. మరి ఓజోన్ పొర మీద రక్షణని, అలాగే వాటి మీద అవగాహనని పెంపొందించడం, అలాగే మన యొక్క వాతావరణాన్ని కాపాడుకునేలాగా పర్యావరణ అనుకూల పద్ధతుల్ని మనము పాటించాలి అన్నట్టుగా అవేర్నెస్ని కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసరికి సెప్టెంబర్ 17వ తేదీ ప్రపంచ వ్యాధిగ్రస్తుల భద్రతా దినోత్సవానికి సంబంధించి రోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఏదైతే ట్రీట్మెంట్ని అందిస్తారో అది ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా వాళ్ళకి అందించాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. అలాగే వాళ్ళని ఎమోషనల్ ట్రామా నుంచి బయటికి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో మనం సెప్టెంబర్ 17వ తేదీని ప్రపంచ వ్యాధిగ్రస్తుల యొక్క భద్రతా దినోత్సవంగా జరుపుకుంటాం. అంతేకాదు సురక్షితమైనటువంటి వైద్య పద్ధతుల్ని అవలంబించటం ద్వారా వాళ్ళని ఆ ట్రామా నుంచి బయటికి తీసుకురావచ్చు, అలాగే వాళ్ళకి ఎఫిషియెంట్గా ఆ కేర్ అన్నటువంటిది అందించవచ్చు. సో వాళ్ళు ఆ వ్యాధి నుంచి బయటపడటానికి మెడికల్గా మనం ఎలాంటి సహాయ సహకారాలు చేపట్టచ్చు అన్నటువంటి దానికోసం ఉద్దేశించబడినటువంటిది ఈ యొక్క రోజు అన్నమాట. నెక్స్ట్ చూడండి, సెప్టెంబర్ 18 ప్రపంచ వెదురు దినోత్సవం. వెదురు మొక్కలు అంటూ ఉంటామా? ఒకప్పుడు మొక్కలు అన్నటువంటి కేటగిరీ కింద ఇది ఉండేది, బట్ ఇప్పుడు వీటిని ష్రబ్స్ ఏవైతే ఉంటాయో వాటి కిందికి దీన్ని కేటగరైజ్ చేశారనమాట. అయితే వెదురు యొక్క ప్రయోజనాలు ఎలా ఉంటాయి, ఏంటి అన్నటువంటి తెలియజేయటం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాదు వెదురు పర్యావరణ పరిరక్షణలో ఎలాంటి రోల్ని ప్లే చేస్తుంది, ఎంత ఇంపార్టెన్స్ దీనికి ఉంది అన్నట్టుగా తెలియజేయటం కూడా ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ చూడండి, సెప్టెంబర్ 21 అంతర్జాతీయ శాంతి దినోత్సవం, పీస్ డేగా మనం జరుపుకుంటాం. అంటే ఏంటి? ప్రపంచవ్యాప్తంగా శాంతి, అహింస, మనకి ఏదైతే గాంధీ మార్గం అన్నటువంటిది ఉందో దీన్ని ముందుకు తీసుకెళ్లటానికి ఎలా ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, అలాగే ఇటువైపు చూసుకుంటే మనకి ఇజ్రాయెల్ గాజా అన్నటువంటిది ఒకవైపు జరుగుతోంది, ఇంకా చైనాకి అలాగే ఇంకా మిగతా దేశాలకి ఉన్నటువంటి గొడవలు కావచ్చు. వీటన్నింటి నేపథ్యంలో అసలు ఒక పీస్, స్టెబిలిటీని మనం ఎలా తీసుకురావచ్చు, ఆ పీస్ని మనం ప్రపంచవ్యాప్తంగా ఎన్ష్యూర్ చేయాలన్నటువంటి లక్ష్యంతో మనం అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని సెప్టెంబర్ 21వ తేదీన జరుపుకుంటాము. మరి మన ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పటం కోసం మనకి యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది ఏర్పాటు చేయబడింది, ఐక్యరాజ్య సమితి అన్నటువంటిది. మరి దీంట్లో ఈ యునైటెడ్ నేషన్స్ యొక్క రోల్ ఏంటి అన్నటువంటిది కూడా ఈ రోజు అన్నటువంటిది తెలియజేస్తుంది. శాంతి స్థాపన కావచ్చు, అలాగే దౌత్య ప్రయత్నాలు అంటే ఏంటి? ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య దౌత్యం చేయటం అన్నమాట. ఈ ప్రయత్నాలు కావచ్చు, వీటన్నింటినీ హైలైట్ చేస్తుంది. అలాగే టాలరెన్స్ అన్నటువంటిది ఉండాలి, దీని మీద ఎడ్యుకేషన్ అన్నటువంటిది అందించాలి, అవేర్నెస్ అన్నటువంటిది అందించాలి. టాలరెన్స్ అంటే ఏంటి? ఎవరైనా ఏదైనా చేసినప్పుడు మనము కొంతవరకు మనకు నచ్చకపోయినా కూడా మనం దాన్ని యాక్సెప్ట్ చేయగలగడం అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మనము సహనం అని పిలుస్తూ ఉంటాం.
సో వీటన్నిటిని అలవాటు చేసుకోవాలి, అలా ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పాలి అన్నటువంటిది ఈరోజు ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, సెప్టెంబర్ 21 ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం. అల్జీమర్స్ అన్నటువంటిది ఏంటి? మన మైండ్లో ఉండేటటువంటి సెల్స్ డిగ్రేడ్ అయిపోతూ ఉండటం వల్ల మతిమరపు అన్నటువంటిది వస్తుంది. కొన్నిసార్లు హాల్యూసినేషన్ అన్నటువంటిది కూడా వస్తుంది. చేయనిది చేయనట్టుగా, చేసింది చేయనట్టుగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఎక్కువ పనులు, అసలు సంబంధం లేనటువంటి పనులు అన్నటువంటివి చేస్తూ ఉంటారు. ఏం చేశామన్నటువంటిది మర్చిపోతూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి వ్యాధి అల్జీమర్స్ అనమాట. మరి ఈ వ్యాధి గురించి సరైనటువంటి అవగాహనని కల్పించటానికి, ముందస్తుగానే రోగ నిర్ధారణని ప్రోత్సహించటానికి ఉద్దేశించబడినటువంటిది ఈ యొక్క రోజు. మరి ఇందులో సంరక్షకులు ఎవరైతే ఉంటారో ఆ సంరక్షకులకి మద్దతు ఇవ్వటం, అలాగే అల్జీమర్స్ మీద మరింత పరిశోధనల్ని వేగవంతం చేయటం, ఇవన్నీ కూడా ఇందులో ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ చూడండి, సెప్టెంబర్ 22 రోజ్ డేగా జరుపుకుంటాం. ఈ రోజ్ డే అన్నటువంటిది క్యాన్సర్ రోగానికి సంబంధించినటువంటిది. మరి క్యాన్సర్ అంటే ఏంటి? మన దేహంలో ఉండేటటువంటి ఒక కణం, సెల్ అన్నటువంటిది మరింతగా అంటే మల్టిపుల్గా పెరుగుతూ వస్తూ ఉంటే దాన్ని మనం క్యాన్సర్ అనేసి పిలుస్తూ ఉంటాము. సో ఈ క్యాన్సర్ రోగులకు కావాల్సినటువంటి హోప్ని అందించడం, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అంటే ఏంటి? క్యాన్సర్ వచ్చింది, అమ్మో నాకేమైపోతుందో అన్నటువంటి ఆలోచన నుంచి, క్యాన్సర్ నుంచి కూడా బయటపడవచ్చు, దానికి ఇవన్నీ చేయొచ్చు అన్నట్టుగా వాళ్ళకి ఎంకరేజ్ చేయటం, వాళ్ళని దూరంగా పెట్టకుండా అందరిలోనూ కలుపుకుంటూ వెళ్ళిపోవటం, వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ కేర్ అన్నటువంటిది అందించటం, దగ్గరుండి చూసుకోవటం, ఇలాంటివన్నీ చేయటం ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ని అందించాలన్నటువంటిది ఈ రోజ్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, సెప్టెంబర్ 22నే మనము ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవంగా కూడా జరుపుకుంటాం. రైనోసరస్ అనమాట. సో మనకి నార్మల్గా 5 మేజర్ రకాల ఖడ్గమృగాలు అన్నటువంటి ఉన్నాయి. సో వీటిని కాపాడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాం అన్నటువంటిది హైలైట్ చేస్తూ మనం ఈ యొక్క ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి వేటకి సంబంధించి కావచ్చు, వాటి యొక్క ఆవాస నష్టం కావచ్చు, వీటి మీద అవేర్నెస్ని కల్పించాలి. ఓవరాల్గా అసలు వన్యప్రాణులకు జరుగుతున్నటువంటి నష్టాల గురించి అవేర్నెస్ని కల్పించడం, అలాగే ఖడ్గమృగాలకి సంబంధించి ఎస్పెషల్గా వాటి యొక్క నష్టం కావచ్చు. అంటే ఏంటి? ఫారెస్ట్ లాస్ అన్నటువంటి జరుగుతోంది, డిఫారెస్టేషన్, అలాగే మనము ఫారెస్ట్ ల్యాండ్స్ని నాన్ ఫారెస్ట్ పర్పసెస్కి వాడుకోవటం కావచ్చు, దానివల్ల హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది వస్తుంది. వాటన్నింటి నేపథ్యంలో అవేర్నెస్ని పెంచాలన్నటువంటిది ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, సెప్టెంబర్ 23 అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం లేదా సైన్ లాంగ్వేజెస్ అంటాము. అంటే ఏంటి? మాటలు అన్నటువంటిది కాకుండా చేతుల ద్వారా సైన్ లాంగ్వేజెస్ చూపించటం, ఇలాంటివన్నీ అనమాట. సో దానికి సంబంధించి కమ్యూనికేషన్లో అసలు ఈ సైన్ లాంగ్వేజెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని తెలియజేయటం, అలాగే బదిరులు అంటే డెఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క భాష హక్కుల్ని కాపాడటం అన్నటువంటిది, అలాగే ఇంక్లూజివిటీ, అలాగే యాక్సెసిబిలిటీ, ఇవన్నీ పెంపొందించటం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, సెప్టెంబర్ 24 ప్రపంచ నదుల దినోత్సవం. జనరల్గా సెప్టెంబర్ చివరి ఆదివారాన్ని మనం ఇలా నిర్వహిస్తామన్నమాట. ఈ ఇయర్ సెప్టెంబర్ 24వ తేదీ వచ్చింది. సో ప్రపంచంలో ఉన్నటువంటి మేజర్ నదులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అన్నటువంటి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాలుష్యం అన్నటువంటిది మేజర్ ప్రాబ్లంగా ఉంది. రెండవది ఆ రివర్ యొక్క ఎంక్రోచ్మెంట్ అన్నటువంటిది జరుగుతోంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పరిష్కరించాలి, ఆ నదుల యొక్క పరిరక్షణ చేపట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజుని మనం జరుపుకుంటూ ఉన్నాం. సో మంచినీటి వ్యవస్థల యొక్క ప్రాముఖ్యతని, నదుల యొక్క ప్రాముఖ్యతని తెలియజేయటం ఇంపార్టెంట్. అలాగే నదీ సంరక్షణ మరియు అవగాహనని పెంపొందించడం, పరిశుభ్రమైనటువంటి జల మార్గాల యొక్క ప్రాముఖ్యతని హైలైట్ చేయటం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, సెప్టెంబర్ 25 ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం. సో ఫార్మసిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళని హైలైట్ చేస్తూ నిర్వహిస్తున్నటువంటి ఒక రోజు అనమాట. సో ఆరోగ్య సంరక్షణలో వీళ్ళ యొక్క పాత్ర ఏంటి అన్నట్టుగా అవేర్నెస్ని కల్పించటం, మరియు సురక్షితమైనటువంటి ప్రభావవంతమైనటువంటి మందుల లభ్యతని ప్రోత్సహించటం, ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మన భారతదేశంలో అయితే ఫార్మాకి సంబంధించి ఎస్పెషల్గా ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన PMBJP అన్నటువంటి ఒక స్కీమ్ ఉంది, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన. దీని ద్వారా ఏంటి? జనరిక్ మందుల గురించి అవేర్నెస్ని కల్పించటం. సో జనరిక్ మందులు అనగానే చాలామంది భయపడతారు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలా అన్నట్టుగా. బట్ క్వాలిటీతో మనకి అఫోర్డబుల్గా ఈ యొక్క మెడిసిన్ని అందిస్తారు.
అందులోనూ ఇక్కడ మనకి కాస్ట్ తక్కువ ఉండటానికి రీజన్ ఇక్కడ మనకి రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదు, పేటెంట్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొస్తారు కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నటువంటి ఉండవు, అంతే ఎఫిషియెంట్గా ఇవి కూడా వర్క్ చేస్తాయి. బట్ మనకి ఇందులో ఏపీఐ అంటాం, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అనేసి. సో ఈ ఏపీ అన్నటువంటిది మేజర్ ఏ మెడిసిన్లో అయినా, ఇవి అన్నింట్లో సేమ్ ఉంటాయి. బట్ మిగతా స్మాల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే సపోర్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో వాటిలో డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. సో దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉన్నటువంటిది ఉండదు. సో జనరిక్ మెడిసిన్ మీద అవగాహన కల్పించడానికి మన భారతదేశం ఇప్పుడు ఎంతగానో ప్రయత్నాలు చేస్తుంది. మరి ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ ఫార్మస్యూటికల్ ఫెడరేషన్ ద్వారా ఈ యొక్క రోజు అన్నటువంటిది తీసుకురాబడింది. నెక్స్ట్ చూడండి, సెప్టెంబర్ 25 అంత్యోదయ దివస్. అంత్యోదయ దివస్ అంటే ఏంటి? మనకి సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా డెవలప్మెంట్ అన్నటువంటిది ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజుని మనం నిర్వహిస్తూ ఉన్నాము. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఈయన యొక్క జన్మదినం సెప్టెంబర్ 25 అనమాట. సో ఈయన జన్మదినాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. సో సమాజంలో అత్యంత పేదల్ని ఉద్ధరించాలి అన్నటువంటి ఆయన దార్శనికతని స్మరించుకుంటూ దాని వైపుగా అడుగులు వేసుకుంటూ వెళ్ళటం. ఫర్ ఎగ్జాంపుల్, పేదలకి కూడా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ అన్నటువంటివి తీసుకురావటం, అలాగే ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ని అందించడం, ఎల్ఈడి బల్బ్స్ని అందించటం. సో ప్రతి రంగంలో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేసుకుంటూ రావటం అనమాట. సో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించటం అంటే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అన్నటువంటి ఒక స్కీమ్ అన్నటువంటిది ఉంది. అలాగే రేషన్ పీడిఎస్ ద్వారా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రేషన్ని అందించడం. సో ఇలాగా ప్రతి సెక్టార్కి సంబంధించి వాళ్ళలో గనక ఇంప్రూవ్మెంట్ని తీసుకురాగలిగితే అప్పుడు మన భారతదేశం ఇంకా డెవలప్మెంట్ వైపుకు వెళ్తుంది అన్నటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి నెక్స్ట్ చూడండి, సెప్టెంబర్ 26 ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవం. సో గర్భ నిరోధకత మీద అవగాహనని కల్పించటం అనమాట. సురక్షితమైనటువంటి మరియు ప్రభావవంతమైనటువంటి గర్భ నిరోధక పద్ధతుల్ని అవలంబించేలాగా మనము అవేర్నెస్ని కల్పించడం కోసం ఈ రోజుని మనం జరుపుకుంటూ ఉన్నాము. మరి ప్రణాళిక లేకుండా ఇష్టం వచ్చినట్టుగా గర్భాలని తగ్గించటం అన్నటువంటిది అంటే ఏంటి? మనకి ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు గర్భాలని తీసేయటానికి లేదు, మనకి దానికి సంబంధించి ఒక చట్టం అన్నటువంటిది ఉంది, అవునా? సో అలా చట్టాలని తీసుకొచ్చి ఈ గర్భ నిరోధకతని ఒక క్రమ పద్ధతిలోకి తీసుకురావాలి. ఇష్టం వచ్చినట్టుగా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చేయించుకుని ప్రాణాంతకంగా చేయించుకోకూడదు అన్నటువంటి ఒక అవేర్నెస్ని తీసుకురావటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి నెక్స్ట్ చూడండి, సెప్టెంబర్ 26 ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం. సో పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి అవసరం కూడా ఎంతో ఉంది. పర్యావరణాన్ని మనం కాపాడినప్పుడే పర్యావరణం మనల్ని కూడా కాపాడుతుంది, అవునా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హిమాలయాస్లో ఎక్కువ డెవలప్మెంట్ చేపట్టడం ద్వారా ఏమవుతుంది, అక్కడ ల్యాండ్ స్లైడ్స్ అన్నటువంటివి మరింత ఎక్కువగా రావటం, సడన్గా క్లౌడ్ బర్స్ట్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఊర్లు కొట్టుకుపోవటం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సో అక్కడ పర్యావరణాన్ని మనం ఎలా కూడా డిస్టర్బ్ చేయకుండా వదిలేసి ఉంటే ఇప్పుడు అంత నష్టం మనకి వాటిల్లేదు కాదు కదా. సో ఈ వైపుగా కూడా మనం ఆలోచించాలి, మనం మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపుగా మనం మూవ్ అవ్వాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. సో మెరుగైన ప్రజా ఆరోగ్యం కోసం వాతావరణాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నటువంటి అవగాహనని కల్పించడం కోసం ఈ రోజుని మనం జరుపుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం, టూరిజంకి సంబంధించి అనమాట. మనము ఒక ఎకానమీకి సంబంధించి చూసుకుంటే టూరిజం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఎందుకని, వేరే దేశాల నుంచి పర్యాటకులు వస్తారు, అలాగే మన దేశంలో కూడా ఇతర ప్రదేశాలకి వెళ్ళి పర్యాటకాన్ని ప్రోత్సహించటం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో వివిధ దేశాల నుంచి పర్యాటకులు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ దేశ కరెన్సీ అన్నటువంటిది మన భారతదేశానికి వస్తుంది, అవునా? సో ఎకానమీ పరంగా టూరిజం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అలాగే పర్యావరణాన్ని కాపాడుకుంటూ టూరిజంని ప్రమోట్ చేయటం అన్నటువంటిది కూడా అంతే ఇంపార్టెంట్. మరి దీన్ని హైలైట్ చేస్తూ మనము సెప్టెంబర్ 27ని ప్రపంచ పర్యాటక దినోత్సవంగా జరుపుకుంటాం. స్థిరమైనటువంటి ఒక సమ్మిళితమైనటువంటి ప్రయాణాన్ని, టూరిజంని ఇది ప్రోత్సహిస్తుంది. దీనిని ఐక్యరాజ్య సమితి ప్రపంచ సంస్థ ద్వారా ఈ టూరిజం డే అన్నటువంటిది నిర్వహించబడుతోంది. నెక్స్ట్ చూడండి, సెప్టెంబర్ 28 ప్రపంచ రాబిస్ దినోత్సవం. రాబిస్ అంటే ఏంటి? కుక్క కాటు ద్వారా వచ్చేటటువంటిది. రాబిస్ వైరస్ ద్వారా ఈ రాబిస్ అన్నటువంటి వ్యాధి కలుగుతుంది. సో దీని మీద అవగాహనను కల్పించడం కోసం మనం సెప్టెంబర్ 28వ తేదీని ప్రపంచ రాబిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే చూడండి, లూయిస్ పాస్చర్ ఈయన యొక్క వర్ధంతి సందర్భంగా మనము ఈ రోజుని రేబిస్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎందుకని ఈయన వర్ధంతిని జరుపుకుంటున్నాం? ర్యాబిస్కి వ్యాక్సిన్ని కనిపెట్టింది ఇతనే కాబట్టి.
మరి అంతేకాదు దీని మీద అవగాహన కల్పించడం, దీని యొక్క నిర్మూలన అన్నటువంటిది మనము 2030 నాటికల్లా లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే బాధ్యతాయుతమైనటువంటి పెంపుడు జంతువుల యొక్క యాజమాన్యాన్ని ప్రోత్సహించడం కూడా ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసరికి సెప్టెంబర్ 29 ప్రపంచ హృదయ దినోత్సవం, వరల్డ్ హార్ట్ డే అన్నమాట. సో మన హృదయానికి సంబంధించి వచ్చేటటువంటి వ్యాధులు కావచ్చు, అలాగే ఇతర ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటి గురించి అవేర్నెస్ని కల్పించడం అన్నటువంటిది ముఖ్య ఉద్దేశం. అలాగే అవయవ దానం అన్నటువంటిది ఎంతో ఇంపార్టెంట్. సో హార్ట్ని కూడా దానం చేయాలి అన్నటువంటిది ప్రమోట్ చేయటం కూడా ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే గుండెకి కావాల్సినటువంటి ఆహార అలవాట్లు ఏవైతే ఉంటాయో, మంచి అలవాట్లు, వాటిని మనం పాటించాలి అన్నటువంటి దాంట్లో అవేర్నెస్ని కల్పించడం కూడా ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. మరి నెక్స్ట్ చూడండి, సెప్టెంబర్ 30 అంతర్జాతీయ అనువాద దినోత్సవం, ట్రాన్స్లేషన్ డే అన్నమాట. మనకి ట్రాన్స్లేషన్ అన్నటువంటి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే సింపుల్గా ఒక ప్రాంతం నుంచి వేరే తెలియని ప్రాంతానికి వెళ్తే ఏం చేస్తూ ఉన్నారు, గూగుల్లో ఏం చెప్పాలి అన్నట్టుగా మన లాంగ్వేజ్లో టైప్ చేస్తే ట్రాన్స్లేషన్ అన్నటువంటిది ఈజీగా వస్తుంది. దుబాసి అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. పూర్వకాలంలో ఏంటి, మధ్యవర్తి ఒకతను ఉండేవాళ్ళు అనమాట. అవతల వాళ్ళు చెప్పింది యువతల వాళ్ళకి, యువతల వాళ్ళు చెప్పింది అవతల వాళ్ళకి ట్రాన్స్లేట్ చేయటం. సో దాని ఇంపార్టెన్స్ని తెలియజేస్తున్నటువంటి డే ఇది. మరి చూడండి, సెయింట్ జెరోమ్ అన్నటువంటి ఈయన ట్రాన్స్లేషన్కి ఒక ప్యాట్రాన్గా వ్యవహరించారు. మరి ఈయనకి సంబంధించి మనం కమమరేట్ చేస్తూ ఈ సెప్టెంబర్ 30ని అంతర్జాతీయ అనువాద దినోత్సవంగా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.